ఏ విధంగా చేయాలో చూసాం. ఇప్పుడు మనం వచ్చేటప్పటికి ఈ నంబర్స్‌లో మోడల్ 3 వచ్చేటప్పటికి 9 సీరీస్ నంబర్ కన్నా మనం మల్టిప్లై చేసేటువంటి నంబర్ ఏ నం మల్టిప్లై చేసేటువంటి నంబర్ ఎక్కడైతే ఎక్కువగా ఉందో, ఎక్కడైతే హైగా ఉందో ఆ ప్రాబ్లమ్స్‌ని ఏ విధంగా చేయాలి? ఆ ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా చేయాలో ఈ సమ్‌లో చూద్దాం. 9 ఇంటూ 15 9 సార్ 9 15 ఎంత సార్? 9 15 ఎంత సార్? ఏం అవసరం లేదు. మీకేమిచ్చారు? దేన్ని మల్టిప్లై చేస్తే 15 9 ఇంటూ 15 15ని మల్టిప్లై చేయండి. 15 ఏసుకోండి. మనకి ఎన్ని నైన్స్ ఉన్నాయి? ఒక 9 ఉంది కాబట్టి 150. ఈ 150లోంచి మీరు దేన్నైతే మల్టిప్లై చేశారు? 15ని మల్టిప్లై చేశారు కాబట్టి 15ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ 150లోంచి -15 తీసేస్తే -15 చేస్తే ఆన్సర్ ఏమొస్తది? 135. లేదు సార్ ఇంకో ప్రాబ్లమ్ చూద్దాం. చూడండి 9 ఇంటూ 18 ఎంత? 9 ఇంటూ 18 9 18 సార్ ఎంత? 180. 9 18 సార్ 180. ఇది ఈజీగా ఉంది కాబట్టి 9 ఇంటూ 18 సార్ 180 అని చెప్పేసారు. ఇక్కడ 18 ఉంది. 18 వేసారు. 18 వేయడం జరుగుతుంది. 9 18 సార్ 180 మరి 9 ఇంటూ 18 సార్ 180 కాదు. చూడండి దీన్ని ఎలా చేద్దామో 9 ఇంటూ 18 918 సార్. ఇక్కడ ఏముంది? మీరు ఏం చేయాలనుకున్నారు? 18తో మల్టిప్లై చేయాలనుకున్నారు. 18 వేసారు. మనకి ఎన్ని నైన్స్ ఉన్నాయి? ఒక 9 ఉంది కాబట్టి ఒక 0. ఈ 180లోంచి మనకి ఏ నంబర్‌నైతే మనం మల్టిప్లై చేయాలనుకున్నామో, ఏ నంబర్‌ని మల్టిప్లై చేయాలి? 18. 180లోంచి 18ని మైనస్ చేస్తే 180లోంచి 18ని సబ్‌స్ట్రాక్ట్ చేస్తే మనకేమొచ్చింది? 162. ఇదే ఆన్సర్. మీరు చేయండి. 9 16స్ ఎంత? 9 14స్ ఎంత? 9 13స్ ఎంత? చాలా ఈజీ. 9 13స్. మనం ఏ నంబర్‌ని మల్టిప్లై చేయాలనుకున్నాం? 13ని మల్టిప్లై చేయకున్నాం. ఎన్ని నంబర్స్ ఉన్నాయి? ఒక నంబరే ఒక 9తో చేస్తున్నాం కాబట్టి 0. 130లోంచి ఏం చేయాలి? 130లోంచి ఈ నంబర్‌ని మనకి ఏ నంబర్‌ని మైనస్ చేయాలనుకున్నామో ఆ నంబర్‌ని మైనస్ చేయండి. ఆన్సర్ వస్తది. ఒకసారి చెక్ చేసి చూడండి. అది 1 సిరీస్. లేదు సార్ నాకు 99 ఇంటూ 68 చేయాలి. 99 ఇంటూ 68 99 ఇంటూ 68 చూడండి మీ సమ్‌ని మనం మోడల్ 1లో చేసేటువంటి సమ్‌లా కూడా చేయొచ్చు. మోడల్ 1లో మనం ఏం చేసాం? రైట్ సైడ్ 2 నంబర్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ 2 నంబర్స్ ఉన్నాయి. మనం చేసినప్పుడు ఏం చేసాం? 68కి ఒక నంబర్ సబ్‌స్ట్రాక్ట్ చేస్తే 67 6కి ఏ నంబర్ యాడ్ చేస్తే 9 అవుతుంది. 3 7కి ఏ నంబర్ యాడ్ చేస్తే 9 అవుతుంది. 2 యాడ్ చేస్తే 9 అవుతుంది. ఆ విధంగా కూడా చేయొచ్చు. మనం మోడల్ 3లో చెప్పినటువంటి 68 మల్టిప్లై చేస్తున్నా 68తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 68 2 9స్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్ వేసాం. 68 6800 నుంచి 68 తీస్తే 6732 ఈ విధంగా కూడా చేయొచ్చు. మోడల్ 1లో చెప్పిన విధంగా కూడా మనం చేయొచ్చు. చూడండి నెక్స్ట్ సమ్ 5869 ఇంటూ 999 అంటే ఇక్కడ 3 డిజిట్స్ ఇచ్చినటువంటి నంబర్ కన్నా ఈ నంబర్స్ ఏమైనా ఎక్కువ ఉన్నాయి? ఒక నంబర్ అన్నది ఎక్కువ ఈక్వల్‌గా లేవు. అంటే ఈ 9 సిరీస్ నంబర్ కన్నా ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్ అన్నది ఒక నంబర్ ఎక్కువగా ఉండడం జరిగింది. నంబర్ ఆఫ్ కౌంట్ ఆఫ్ నంబర్ కౌంట్ ఎక్కువగా ఉండడం జరిగింది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే 5869 ఇంటూ 9999 ఈ విధంగా దానికి మనం ఏం చేద్దాం చూడండి ఒకసారి. చూడండి 5869 ఎన్ని నైన్స్ ఉన్నాయి? 3 నైన్స్. ఎన్ని నైన్స్ ఉన్నాయి? 3 నైన్స్. 3 నైన్స్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ యాడ్ చేసుకొని మనకి ఏ నంబర్ అయితే ఇచ్చాడో 5869 ఇచ్చినటువంటి నంబర్‌లోంచి 5869ని సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? చూడండి ఒకసారి ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి చూడండి ఒకసారి. ఈ నంబర్‌లోంచి ఇచ్చినటువంటి 3 జీరోస్‌లోంచి 5869ని మైనస్ చేస్తే మనకి ఆన్సర్ రావడం జరుగుతుంది. 58 చూడండి 5863131 ఆన్సర్ రావడం జరుగుతుంది. ఒకసారి మీరు దీన్ని చూడండి. మైనస్ చేసి ఈ మోడల్స్‌లో ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకోసారి చూడండి 8449 ఇంటూ 99 ఇక్కడ ఇచ్చినటువంటి 9 నంబర్స్ కన్నా ఇటు సైడ్ నంబర్స్ అనేవి ఎక్కువగా ఉండడం జరిగింది. హైగా ఉండడం జరిగింది. దీన్ని మీరు ఏ విధంగా చేస్తారు? ఇది 8449 ఇంటూ 99
సేమ్ ఎన్ని నైన్స్ ఉన్నాయి? 2 నైన్స్ ఉన్నాయి కాబట్టి 8449 00 అని వేసుకుని దీని నుంచి ఇచ్చినటువంటి నెంబర్ నుంచి 8449 మైనస్ చేయండి. మైనస్ చేస్తే మనకి ఆన్సర్ రావడం జరిగింది. ఈ విధంగా 9 సిరీస్ మీద ఇలా చెప్పినటువంటి విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే ఏ సమ్‌నైనా వితిన్ 10 సెకండ్స్‌లో ఎంత పెద్ద సమ్ ఇచ్చినా వితిన్ 10 సెకండ్స్‌లో మీరు చేయడం జరుగుతుంది. ఓకేనా? ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఆల్.